అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. ఆహ్, సో, ఇది నా యూట్యూబ్ ఛానల్‌లో సెకండ్ వ్లాగ్, సెకండ్ వీడియో. అయితే ఒక టీచర్‌గా హాలిడేలో ఏం చేస్తాము అన్నది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అన్నట్టు. సో, డైలీ డే అన్నది పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుంది. పూజతో స్టార్ట్ అవుతుంది. సో, అలా పూజంతా అయిపోయాక ఇంకా స్కూల్ టైమింగ్స్ నార్మల్‌గా అయితే 8:30 కల్లా స్కూల్‌లో ఉండాలి. అప్ టు 5 వరకు స్కూల్లోనే టైం సరిపోతుంది. సో, 8:30 కల్లా స్కూల్‌కొచ్చేసాను. స్కూల్‌కొస్తే ఆఫ్టర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ కాబట్టి స్కూల్‌కొచ్చాను సాటర్‌డే. అసలు ఎప్పుడు సందడిగా, అల్లరి అల్లరిగా ఉండే స్కూల్ సైలెంట్‌గా ఉంటే అసలు ఎంత బోసిపోయినట్టుంటుందో. కానీ ఎక్కడో కొంచెం మనశ్శాంతిగా కూడా ఉంటుంది. కాకపోతే నా క్లాస్‌కెళ్ళి చూస్తే మటుకు నాకైతే అసలు నా క్లాస్ నచ్చలేదు. ఎందుకు అనంటే అసలు జరగాల్సిన యుద్ధాలన్నీ నా క్లాస్ రూమ్‌లో, అంటే నా క్లాస్ అనే కాదు, ఏ క్లాస్ రూమ్‌లో అయినా జరుగుతాయి. అలానే జరగాల్సిన మంచి పనులన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. వాళ్ళకి ఎంతో మెమరీస్ కానీ, గొడవలు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఇలా ప్రతి ఒక్కటి పిల్లలకి రిలేటెడ్‌గా. ఎందుకంటే డే అంతా మాతోనే ఉంటాడు కాబట్టి, సో, ఆ విషయాలన్నీ ఈ క్లాస్ రూమ్‌లోనే జరుగుతాయి. ఎయిదర్ అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. సో, అలా ఆ క్లాస్‌లో వాళ్ళు లేకపోతే రోజంతా మ్యామ్ అని అరచకుండా, అల్లరి లేకపోతే అసలు నాకైతే నా క్లాస్ రూమ్ నచ్చలేదు. సో, అయితే క్లాస్‌కెళ్ళంగానే ఇంకా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ అక్కడ పెట్టుకొని, బుక్స్ తీసుకొని, స్టాఫ్ మీటింగ్ ఉంది అనంటే రెడీ అయ్యి వెళ్ళాము. సో, ఈ గ్యాప్ మధ్యలో నా కొలీగ్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పానన్నమాట. సో, అయితే వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి నేనే వాళ్ళ దగ్గరికెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేపిచ్చి 'తస్యలోక తెలుగు వ్లాగ్స్' అని సెర్చ్ చేపిచ్చి మరి సబ్స్క్రైబ్ అయితే చేపిచ్చాను. అయితే ప్రతి వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి అనైతే చెప్పానన్నమాట. రిక్వెస్ట్ చేశాను. సో, హోప్ వాళ్ళతో పాటు మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు అని. సో, ఇలా కొంచెం ఫ్రెండ్స్‌తో మళ్ళీ లాంగ్ బ్యాక్ కలిసాం కాబట్టి కొన్ని మాటలు అలా జరిగాయి. తర్వాత ఏ ఆర్గనైజేషన్‌లో అయినా సరే కొన్ని వర్క్స్ అలాట్ చేస్తారు. అయితే పిల్లలున్నప్పుడు టీచర్‌గా ఉండే వర్క్స్ వేరే ఉంటాయి. పిల్లలు రాని టైంలో, లేకపోతే ఇలాంటి హాలిడేస్ టైంలో వర్క్ అలాట్‌మెంట్ అన్నది వేరేలా ఉంటుంది. అయితే మాకు కొన్ని వర్క్ అలాట్‌మెంట్స్ ఇచ్చారు. వాటిని హా చేసి అయిపోయాక, అంటే లంచ్ వరకు కాస్త కంప్లీట్ చేసి, స్టాఫ్ మీటింగ్ ఉంటే స్టాఫ్ మీటింగ్‌కి అటెండ్ అయ్యి, అలాగే ప్రతి హాలిడేస్‌కైనా సరే మాకు హ్యాండ్ రైటింగ్ సెక్షన్ అని, లేకపోతే సాఫ్ట్ స్కిల్ సెక్షన్స్ అని, ఇలా స్టాఫ్ మీటింగ్స్ ఉంటాయి. ఇలాంటి హాలిడేస్ టైంలోనే మాకు కరెక్షన్ ట్రాకర్స్ అయినా, అంటే కరెక్షన్స్ అయినా, లేకపోతే ఏమైనా ఇన్‌కంప్లీట్ వర్క్స్ ఉన్నా, ఫైల్స్ సంబంధించి ఏమన్నా వర్క్స్ ఉన్నా, ఇలాంటివన్నీ చేసుకుంటామన్నమాట. సో, అలా చూస్తూ హాఫ్ డే అయిపోయింది. ఇంకా టీచర్స్ అంటే జస్ట్ ఇలాంటి హాలిడేస్ టైంలో మాత్రమే టీచర్స్ అందరం ఒక చోట కూర్చొని లంచ్ షేర్ చేసుకోవడం అలా జరుగుతుంది. లంచ్‌కి ముందేమో సాఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ అని ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. ప్రతి హాలిడేస్‌లో ఆ ప్రోగ్రామ్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి, లంచ్ టైంలో అలా కాస్త ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్ళామన్నమాట. సో, బయటికెళ్ళంగానే అక్కడ ఈ ఫ్రూట్స్ కనిపిస్తే సరేలే చాలా రోజులయింది కదా అని అక్కడ కాస్త టైం పాస్ చేసి ఆ ఫ్రూట్స్ అవి కొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ స్కూల్‌కొచ్చేసామన్నమాట. అయితే ఇక్కడ ప్రతీదీ చెప్పాలి. అంటే పిల్లలతో టీచర్స్ ఎంతలా కనెక్ట్ అయిపోయారు అనంటే, ఏదైనా సరే పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా రోజంతా మాతోనే ఉంటారు. ఇప్పుడిక్కడ స్నాక్స్ చూపిస్తున్నా. నేనైతే నా క్లాస్ రూమ్‌లో ఇలాంటి ప్యాకేజ్ స్నాక్స్ అయితే అస్సలు అలో చేయనన్నమాట. సో, అలా ప్రతిదీ వింటారు, పర్వాలేదు. సో, స్కూల్ వర్క్ అంతా అలా అయిపోయిన తర్వాత ఇంకా 5 కల్లా ఇంటికొచ్చేసాము. ఇంకా వెంటనే మళ్ళీ స్కూల్ పిల్లలతో ఒకటైతే, ట్యూషన్ పిల్లలతో ఇంకొకటి. అసలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే
వెడ్నెస్‌డే రాసిస్తే వాడు ఆ డీని ఎన్ని వంకర్లు తిప్పాడు అన్నది వీడియో తీశానన్నమాట. సో, గంటకొకసారి బ్రేక్ అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుస్తారు. బోలెడన్ని జరుగుతాయి పిల్లలతో అసలు. పేరెంట్స్ నార్మల్‌గా అయితే అమ్మో! ఎంత అల్లరి చేస్తున్నారో అని ప్రతీదీ టీచర్‌ని అడుగుతారు. అంటే టీచర్‌కి కంప్లెయింట్ అయినా, లేకపోతే ఫీడ్‌బ్యాక్ అయినా ఇలా చెప్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుందంటే రోజంతా మాతో ఉంటారు. వాళ్ళ అల్లరి, వాళ్ళెలా చదువుతారు, లేకపోతే ఎలా మాట్లాడతారు, ఇవన్నీ మాకు చాలా మినిమల్ యాక్టివిటీస్ అన్నమాట ఒక టీచర్‌గా. అంతెందుకు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా పిల్లలు మాతో మాట్లాడతారు. పేరెంట్స్‌గా మీరు కూడా మాతో చెప్తారు. అంతెందుకు వాళ్ళు వాటర్ తాగకపోయినా మాకే చెప్తారనమాట. సేమ్ ఇక్కడ కూడా ట్యూషన్‌లో కూడా అలానే జరుగుతుంది. అయితే ఈ ట్యూషన్ మధ్యలో కాస్త వాళ్ళకు హాలిడే యాక్టివిటీ ఉంటే అది జరిగితే నేనొకలాగా వేస్తే వాళ్ళెలా వేశారు అన్నది చూపించి మరి వీడియో తీయండి అని అన్నారు. సో, వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అని కాసేపు ఒక 5 మినిట్స్ వాళ్ళు అంతవరకు వెళ్ళే టైంకి అలా వీడియో ఒకటి తీసుకున్నానన్నమాట. సో, ట్యూషన్ అన్నది ఈవినింగ్ 6-8 ఉంటుంది. అలా ట్యూషన్ ట్యూషన్ పిల్లలతో వాళ్ళతో అలా టైం గడిచిపోతుందన్నమాట. ఇంకా డే ఎండ్ ఎలా అయింది అనంటే మా ఊర్లో ప్రవచనాలకని స్వామీజీ వచ్చారన్నమాట. సో, గాయత్రీదేవి ఆలయంలో. సో, ఇంకా 8 కల్లా ట్యూషన్ అయిపోతే ఆయన ప్రవచనాలు విందాం. ఫస్ట్ టైం నేనెప్పుడూ వినలేదు. సో, విందామని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే స్టార్ట్ అయింది 9కి స్టార్ట్ అయింది. అది ఇంకా జరుగుతూ ఉంది. కాకపోతే మిడిల్‌లోనే వచ్చేసామన్నమాట. సో, ఇలా ప్రతిదీ ఇంక్లూడ్ అయ్యుంటుంది టీచర్స్ లైఫ్‌లో. టీచర్స్ అంటే ఏమిలే అని అనుకుంటారు. కానీ ఎంత సాటిస్ఫాక్షన్ సాలరీ అన్నది పక్కన పెడితే పాజిటివ్ అసలు ఆ పిల్లలతో ఉండే వైబ్రేషన్సే వేరు. అంటే పిల్లలతో ఆ సాటిస్ఫాక్షన్ మాట్లాడే తీరైన వాళ్ళ చేష్టలు ఇవన్నీ చాలా బాగా ఉంటాయన్నమాట. స్కూల్ అన్నది అన్నీ నేర్పిస్తుంది. సో, హోప్ ప్రతి టీచరు ప్రతి పిల్లలకి ఎంతో కొంత వాల్యుబుల్ థింగ్స్ అన్నవి నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంపార్టెన్స్‌ని మనం పేరెంట్స్‌గా అర్థం చేసుకొని, వాళ్ళకి ఆ రెస్పెక్ట్‌ని ఎలా ఇవ్వాలి అన్నది మనం నేర్పిస్తే, మీ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండటానికి మెయిన్ రీజన్ టీచర్స్ అవుతారు. ఇలా మీరు నేర్పిస్తే గనక మీ పిల్లలు మంచిగా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం, ఏం జరిగింది అన్నది చెప్పడం, నేర్పించడం ఇద్దరి బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత అయినా, టీచర్స్ బాధ్యత అయినా. సో, ఏదైనా అంటే ఇవే ఒక టీచర్‌గా ఎప్పుడు ఇంకా పిల్లల గురించి రేపేం చేయాలి, ఈరోజు ఇలా జరిగింది, రేపేం చేయాలి అన్న ఆలోచనలే ఉంటాయన్నమాట. సో, హోప్ మీ అందరూ బాగా అంటే ఫస్ట్ టైం కాబట్టి నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్యలోక తెలుగు వ్లాగ్స్. ఇదైతే నా చిన్ని ప్రయత్నం అన్నమాట. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇప్పుడిప్పుడే కాబట్టి ఇంకా వచ్చే వీడియోస్ అన్నిట్లో కొంచెం ప్రొఫెషనల్గా ఎలా తీయాలి, ఏంటి, ఎలా చెప్పాలి ఇవన్నీ నేర్చుకుని మరి వస్ చేస్తాను. సో, హోప్ ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఏదన్నా తప్పుగా స్పెల్ అవుట్ అయినా సారీ అండ్ ప్లీజ్